మనుష్యుడికి సాధ్యం కాదది. ఆ పని చేశాడు కాబట్టే అతడు సర్వసమర్థుడైనటువంటి భగవంతుడు అనేటువంటి జ్ఞానం మనం పొందాల్సి వస్తుందన్నమాట. కనుక సర్వశక్తుడు, అన్ని విధములైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు. నేను అనేక పర్యాయాలు మీకు తెలియజేశాను. శక్తి 3 రకాలుగా ఉంటుంది: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి అంటే సంకల్పం, జ్ఞానం అంటే దాన్ని ఆచరణ పెట్టడానికి కావలసినటువంటి ప్రొసీజర్, క్రియ అంటే ఆచరణ. ఒక పెద్ద ప్రాజెక్టు కట్టాలి అనేటువంటి ఆలోచన ఇచ్ఛాశక్తి. దానికి కావలసినటువంటి వస్తువులు, వాహనాలు మొదలైనటువంటివన్నీ కూడా సమకూర్చి సిమెంటు, రాళ్ళు మొదలైనవన్నీ ఏర్పాటు చేసి అదంతా జ్ఞానశక్తి. ఏం చేయాలి అనేటువంటిది ప్లాన్, పథకం. దాన్ని అన్నిటినీ కలిపి పూర్చడం అనేటువంటిది క్రియాశక్తి. ఇక్కడ సర్వశక్తులు అని అంటే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు అన్నీ సమృద్ధిగా ఉన్నటువంటి వాడు. ఇంకొక చిన్న రహస్యం ఏమిటంటే, శ్రీ మహావిష్ణువునకు లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉంటుంది. బ్రహ్మదేవుడి గారికి సరస్వతీదేవి నోట్లో ఉంటుంది. పరమేశ్వరుడికి పార్వతీదేవి అర్ధభాగంలో ఉంటుంది అని మనం పురాణాల్లో, కథల్లో, వాటిల్లో ఇస్తూ ఉంటాం. అంటే దీన్ని జాగ్రత్తగా మనం సమన్వయించుకుంటే, బ్రహ్మదేవుడు అని అంటే దీన్ని కంఠాధ కటిపర్యంత, కంఠం దగ్గర నుంచి పైభాగము ఒక కూటము, ఇక్కడి నుంచి నడుము దాకా ఉండేటువంటిది ఒక కూటము, ఇక్కడి నుంచి కిందికి ఉండేటువంటిది ఇంకొక కూటము. 3 కూటములు మన శరీరం. అలాగే బ్రహ్మాండం కూడా 3 కూటములుగా ఉంది. ఆ 3 కూటములలో ఒక్కొక్క కూటమిలో ఒక్కొక్క స్థితిలో శక్తి ఉంటుంది. ఆ శక్తి బ్రహ్మదేవుడి నోట్లో ఉంది అని అంటే అర్థం ఏమిటంటే అది వాక్శక్తి అని అర్థం, వాగ్రూపమైన శక్తి. విష్ణువుకి వక్షస్థలంలో ఉంది అని అంటే అది ధైర్యానికి సంబంధించినటువంటి ధైర్యలక్ష్మి అని అర్థం. ఆయనకు సగ శరీరంలో ఉంది అని అంటే ఇద్దరు కలిసి పనిచేసేటువంటిది. అంటే ట్యూబ్లైట్లో ఆ పైన ఉండేటువంటి స్ట్రక్చర్ కాకుండా దాంట్లో ప్రసరించినటువంటి విద్యుత్తు ఏ రకంగా కలిసి మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుందో ఆ రకంగా ఉన్నది అని. కాబట్టి ఈ సృష్టి అంతా శక్తి, శక్తాత్మకము. శక్తి అంటే పవర్, ఎనర్జీ, శక్తము అంటే మ్యాటర్. ఈ రెండు కలిసినటువంటిది స్థితి అన్నమాట. దానిని అదంతా పుష్కలంగా కలిగినటువంటి వాడు. ఊరకే మనకు తెలియటం కోసం ఈ ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు, తర్వాత బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అని చెప్పడం, ఇదంతా కూడా మనకు అర్థం కావడం కోసం కథాత్మకంగా చెప్పిందే కానీ ఈ సృష్టి అంతట్లో ఉండేటువంటి శక్తి వైవిధ్యాన్ని, ఆ శక్తిని ఉపయోగించుకునేటువంటి పదార్థ వైవిధ్యాన్ని చెప్పడం అనేటువంటిది అక్కడ మూలతత్వం. అందుకనే సర్వశక్తుడున్ సర్వజగత్ ప్రసిద్ధుడును. ఈయనకి ఇటువంటి శక్తి ఉంది అనే సంగతి ఏ కొంచెం వివేకం ఉన్నటువంటి వాడికైనా సరే స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ అంతా ఆయన ముఖ్యమంత్రి, అందరికీ ఆయన్ని గురించి తెలుసును. మోడీ గారు ఉన్నారు, ఆయన భారతదేశానికి అందరికీ ప్రధానమంత్రి, జగత్ప్రసిద్ధుడు. అలాగే వాడు మొన్న ఎవడో ట్రంప్ అమెరికాకి అధ్యక్షుడిగా వచ్చాడు, ఇది అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ తెలియటం, ఈ ప్రసిద్ధి అనేటువంటిది వాళ్ళ స్థితిని బట్టి ఏకదేశగతంగా ఉంటుంది, ఒకచోట మాత్రమే నిండి ఉంటుంది. కానీ వీళ్ళందరినీ, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, ఒక దేశ ప్రధానమంత్రిని కానీ, లేకపోతే ఒక ప్రపంచానికి నాయకుడు అనదగినటువంటి వాడు కానీ ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ కూడా మించి అందరికీ తెలిసినటువంటి వాడు భగవంతుడు. అందుకనే ఆయన సర్వజగత్ ప్రసిద్ధుడు అని అన్నారు.
మనం ఇక్కడ కొన్ని సందేహాలు వస్తాయి, ఆశంకలు వస్తాయి. ఏమండి, భగవంతుడు ఉన్నాడు అనే సంగతి కుక్కకు తెలుస్తుందా, దోమకు తెలుస్తుందా, ఇతరమైనటువంటి జీవజంతువులకు తెలుస్తుందా అని అంటే, ఒక రకంగా మనం ప్రశ్నిస్తే మనం ఈ ప్రశ్న వేస్తే మన ఇంకోడు ఇంకా కొంచెం వివేకం ఉన్నవాడు ఇంకో ప్రశ్న వేస్తాడు. దానికి తెలియదని నీకెట్టా తెలుసు? కుక్కకి తెలుసో తెలియదో నీకేం తెలుసు? కుక్క ఎప్పుడన్నా చెప్పిందా నాకు భగవంతుడు తెలియడు అని? దానికి తెలిసిన జ్ఞానం దానికి ఉంటుంది, దోమకు ఉండేటువంటి జ్ఞానం దోమకి ఉంటుంది. మనం ఏమనుకుంటున్నాం? అన్నీ మనకే తెలుసు అనుకుంటున్నాం, మానవుడికే తెలుసు అనుకుంటున్నాం. కాదు. కొన్ని చూడండి ఎంత డిసిప్లిన్డ్గా ఉంటాయో ఏనుగులు మొదలైనటువంటివి. గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి. అవన్నీ కూడా మానవుడికి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి. అవి సుశిక్షితములై ఉన్నాయి. అంటే వెల్ డిసిప్లిన్డ్, ఏ పని చేయమంటే ఆ పని చేస్తున్నాయి. మరి యంత్ర సాధనాలు ఉన్నాయి, అవన్నీ కూడా మన ఇచ్ఛకు అధీనంగా వాటి పని అవి చేస్తున్నాయి. అంటే అర్థం ఏమిటనమాట? వాటన్నిటిలో కూడా ఏదో ఒక జ్ఞానము, ఏదో ఒక భావన, భగవంతుడికి సంబంధించినటువంటి భావన ఉన్నట్టే. అందుకని సర్వ జగత్ ప్రసిద్ధుడును, సర్వ గురుండు, సర్వగతుండు అన్ని చోట్ల ఉండేటువంటి వాడు. అందుకనే మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం, దేవుణ్ణి ఆలయంలో చూడటం అనేటువంటి మాటకు ఇతరమైన చోట లేడని అర్థం కాదు. అక్కడ అభివ్యక్తి స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ భగవద్ అభివ్యక్తి మామూలు చోట కంటే ఎక్కువగా తెలుస్తుంది. అందుకని గుడికి వెళ్ళటమే కానీ భగవంతుడు ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు. సర్వోపగతుండు. ప్రహ్లాదుడు చెప్పాడు కదా, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. వెదకి చూడటం అంటే వివేకంతో చూడటం అన్నమాట. మనం ప్రపంచ దర్శనం చేస్తున్నాం. ప్రపంచాన్ని తయారు చేసినటువంటి వాడు ఆ ప్రపంచంలోనే ప్రతి అణువులోనూ ఉన్నాడు. తద్దర్శనం చేయాలి. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ఒక చెట్టు ఉందనుకోండి, మనం ఏమిటి గవక్కను చూచి ఇది చెట్టు అన్నాం. చెట్టు అనే జ్ఞానం మనకు ఎలా కలిగింది? అదొక జాతి కనుక. జాతి అంటే ఆకృతి గ్రహణ జాతి అని అంటారు. ఆకారాన్ని బట్టి గ్రహించడానికి వీలైనటువంటి దాన్ని జాతి అని అంటారు. ఇప్పుడు మనుష్య జాతి, పశు జాతి, పక్షి జాతి, వృక్ష జాతి. ఎందుకు జాతి అయింది? అది చూడంతో ఇది చెట్టు అనే విషయం తెలిసిపోతుంది. అందులో టెక్నికల్గా వాళ్ళు తర్కంలో ఇంకో మాట కూడా అంటారు. ఈ చెట్టు అని మనం దేన్ని అంటున్నామో దాని యందు ఇతర లక్షణములు వ్యావర్తములవుతాయి అంటారు. అంటే చెట్టు అంటే పుట్ట కాదు, గట్టు కాదు, మనిషి కాదు, ఆవు కాదు, దూడ కాదు మొదలైన జ్ఞానాలన్నీ మనలో ఆటోమేటిక్గా సిద్ధిస్తూ ఉంటాయని అంటారు. దాన్నే ఇతర వ్యావర్తనం, తోసిపారేయటం, తీసేసేయటం. కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం అన్ని చోట్ల చూడొచ్చును. ఇప్పుడు చెట్టు అని ఉన్నాం. చెట్టు అనే దాంట్లో చెట్టుతనం అనేటువంటిది ఎక్కడ ఉందండి? ఎక్కడ ప్రత్యేకించి ఒక చోట ఉంటుందా? వ్రేలు దగ్గర నుంచి ఆ శిరస్సు ఆకాశంలో విరబూచినటువంటి అన్ని వైపులకు పాకినటువంటి కొమ్మలు, రెమ్మలు మొదలైన ప్రతి అణువులోనూ చెట్టుతనం ఎట్టాగైతే ఉందో సృష్టి అంతట్లో భగవంతుడి లక్షణం ఆ రకంగా ఉంది. దాన్నే సర్వోపగతుడు అనేటువంటి పేరుతో ప్రహ్లాదుడు చెప్పాడు. దాన్నే ఇక్కడ చెబుతున్నాడు. సర్వగతుండగు ఎవరైనా చక్రపాణి, చక్రము పాణియందు కలవాడు. చక్రం అంటే ఒక ఆయుధం. ఆ ఆయుధము చేతి యందు పట్టుకున్నవాడు. శంఖ చక్ర గదా పాణి. భగవంతుణ్ణి శార్ంగి అంటాం. శార్ంగము అనే విల్లు కలిగినవాడు, చక్రము అనేటువంటి సుదర్శనము అనే చక్రము కలిగినటువంటి వాడు, కౌమోదకి అనే పేరు కలిగినటువంటి గద కలిగినవాడు, పాంచజన్యము అనే పేరు కలిగినటువంటి శంఖము కలిగినటువంటి వాడు,
అని ఇలా అంటున్నాం మనకు వెంటనే మనకు స్ఫురించేటువంటి అర్థం ఏమిటంటే ఏ వెంకటేశ్వర స్వామి వారో లేకపోతే విష్ణువాలయం ఏదో కోదండరామాలయంలోనే స్వామివారి ఓ చేతిలో చక్రం ఉన్నట్టుగా బొమ్మ వేస్తారు. నిజానికి చక్రం అంటే అది కాదు. చక్రం అంటే కాలచక్రానికి సంకేతం. చక్రం కాలం తిరుగుతూ ఉంటుంది. చక్రనేమి క్రమం చేత వసంత ఋతువుతో ప్రారంభించి శిశిర ఋతువుతో అంతమవుతోంది సంవత్సర పురుషుడు. మనకు చిన్నప్పుడు ఎక్కాల పుస్తకంలో రాసేవాళ్ళు చైత్ర వైశాఖములు, వసంత ఋతువు, చెట్లు చిగురించును అని ఇట్లాగా ఒక్కొక్క ఋతుధర్మం చెప్పి మాఘ పాల్గుణములు, శిశిర ఋతువు, ఆకులు రాలును. వసంత ఋతువులో ఏమైంది? చెట్లు చిగురించినాయి. శిశిర ఋతువు వచ్చేటప్పటికి ఏమైంది? ఆకులన్నీ రాలిపోయినాయి, మోడులుగా చెట్లు మిగిలిపోయినాయి. మోడులుగా మిగిలిపోయినాయి అంటే అర్థం ఏమిటి? అట్లాగే ఉండవు. మళ్ళీ ఒక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో వసంత ఋతువు వస్తోంది, మళ్ళీ చిగురిస్తాయి. అంటే ఏమిటనమాట? సృష్టి, స్థితి, లయము అనేది మనం సంవత్సరంలో చెట్లు మొదలైన వాటిలో స్పష్టంగా చూస్తామన్నమాట. ఇది ఒక సైకిల్, చక్రం. ఆ చక్రాన్ని పాణియందు కలిగినటువంటి వాడు. పాణి అంటే మనలాగా ఆయనకు ఒక చెయ్యి ఉండదు. అపాణిపాదం అని ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి. భగవంతుడికి పాణి పాదము మనలాగా ఏమి ఉండవు. కానీ మనకంటే సమర్థంగా పాణిపాదములతో చేయవలసిన పనులన్నీ ఆయన చేస్తూ ఉంటాడు. అది భగవద్ లక్షణం అన్నమాట. కాబట్టి చక్రపాణి అనేటువంటిది ఇక్కడ కేవలము విష్ణు స్వరూపానికి ప్రతీక అని అనుకోవద్దు. పరమాత్మ లక్షణం అది. కాలాత్మక పరమేశ్వర రామ అని అంటారు. ఆ రాముడు, శ్రీరామచంద్రుడు కాలాత్మక పరమేశ్వరుడు. ఆ కాలచక్రానికి సంకేతంగా ఆయన చేతిలో చక్రం ఉంటుంది. పాంచజన్యం అన్నామనుకోండి, ఆ పాంచజన్యం అనేటువంటిది ఒక శంఖం. శంఖం అంటే దాంట్లో నుంచి నాదం వస్తుంది. నాదం అంటే ఆకాశము. ఈ సమస్తమైనటువంటి ఆకాశం అనేదానికి అవధులు లేవు, కొలతలు లేవు. గాలికైనా 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది అని అంటారు. జలానికి అట్లాగే చెప్తారు. భూమి స్థిరంగా ఉంటుంది, కానీ ఆకాశానికి ఏ అవధులు లేవు. అవధులు లేవు కాబట్టే మన నోట్లో నుంచి ప్రసరించినటువంటి ధ్వని అనేటువంటిది ఒక్క క్షణంలో యంత్ర సహాయంతో అమెరికాకు వెడుతోంది, ఆస్ట్రేలియాకు వెడుతోంది, ఇంకో చోటికి వెడుతోంది. ఏది దానికి ఏం టైం లేదు. ఇదంతా ఆకాశం యొక్క లక్షణం. ఆకాశము విభువు అంటారు, అంతటా వ్యాపించి ఉండేది అని అంటారు. కనుక ఆయన చక్రపాణి. ఆయన దగ్గర ఉండేటువంటి ఆయుధాలు లాంటివన్నీ కూడా సంకేతాలు, అంటే కొన్ని సింబల్స్ అన్నమాట. కనుక చక్రపాణి ఈ సర్వశరీరులున్ విగమ సంగతి చెంది, శరీరము కలవాడు శరీరి. మనం అందరం శరీరం, మనకు శరీరం ఉంది. శరీరము అనే దాంట్లో ఓ చక్కటి రహస్యం ఉంది. అంటే ఏమిటి శరీరము అని అంటే? చివికిపోయేది అని అర్థం. చివికిపోయేది. అందుకనే నేను 2-3 సార్లు చెప్పాను, పెరిగే దశలో శరీరం అనకూడదు, తరిగే దశలో దేహం అనకూడదు. చిన్న పిల్లవాడు, అప్పుడే పుట్టినటువంటి బాలుడు, మనం ఎప్పటికప్పుడు లెక్క వేసుకుంటాం. పుట్టినప్పుడు 1.5-2 కేజీలు ఉంటాడు సాధారణంగా. పెరుగుతూ ఉండగా వాడుకు చాలా చాలా బరువు, 70 కేజీలు 80 కేజీలు అలాగా పెరుగుతున్నాడు. ఆ పెరుగుతూ ఉండేటువంటి దశను దేహము అంటారు. దేహ ఉపచయే అని ఆ ధాతువు నుంచి వచ్చింది, పెరుగుతుండేటువంటి వాడు. శరీరము అంటే శీర్యమాణము, నశించిపోతూ ఉండేది అని అర్థం. ఈ పెరగడం కూడా మార్పే గనక, వికారమే గనక దాన్ని కూడా శరీరంగానే భావించాలి. మనకు పెరుగుతున్నట్టుగా కనిపించినా ఏమన్నాడు మహానుభావుడు? పెరుగుట విరుగుట కొరకే. పెరగడం అనేటువంటిది నశించడం కోసమే పెరుగుతుంది. దాన్ని పీక్, ఒక పరాకాష్ఠ అంటారు. అక్కడి నుంచి మళ్ళీ పతనం ప్రారంభమవుతుంది.
ఆ పతనం ప్రారంభమైనప్పుడు ఏడుస్తాం, ఊర్ధ్వముఖంగా పెరిగినప్పుడు సంతోషిస్తూ ఉంటాం. కానీ తదనంతర స్థితిని కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ ఉండాలి. కాబట్టి సర్వశరీరులు అని అంటే మానవులు మొదలైనటువంటి 84 లక్షల జీవరాశులు, చెట్లు, చేమలు, పుట్టలు మొదలైనవన్నీ కూడా. చెట్టు కూడా పెరుగుతోంది. అంకురదశ, బీజదశ, అంకురదశ, మొలక, చెట్టు, ఇట్లాగా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో ఉండేటువంటి మార్పులు అనేటువంటివి ఇవన్నీ శరీరాలే. అయితే ఈ శరీరులందరూ కూడా ఏమవుతున్నారు? విగమ సంగతి చెంది నశించటం అనేటువంటి దాంతో సంబంధం కలిగినటువంటి వాళ్ళై విశీర్యమాణులై ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఒక్కొక్కటి పోతూ ఉంటుంది. కొన్నాళ్ళు మంచి పటిష్టంగా దేహంలో ఉండేటువంటి శక్తిని బట్టి పరిగెత్తుతూ ఉంటాం. కొంతకాలం అయ్యేటప్పటికీ పరిగెత్తుతూ ఉంటే తెలుస్తుంది, దమ్ము బట్టలేడు. ఓహో, నాకు పెద్దతనం వచ్చింది కాబోలు అనుకుంటాడు. అప్పుడు కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ కళ్ళు మొదట్లో ఉండేటువంటి శక్తిని పెట్టుకోలేవు, కంటికి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత పళ్ళు రాలిపోతూ ఉంటాయి, కాళ్ళల్లో శక్తి ఉండదు, మూడవ కాలు రావాల్సి వస్తుంది. ఇదంతా విశీర్యమాణ స్థితి. మెల్లమెల్లగా ఒక్కొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అలా అయినా ఎవరు? సర్వశరీరులు. అంటే అందులో మనం భగవద్గీత వాక్యాన్ని స్మరించాలి. ఏమిటి? జాతస్య హి ధ్రువో మృత్యు. పుట్టినవాడికి తప్పనిసరిగా మృత్యు ఉంటుంది. ఆ మృత్యువే మనం ఎప్పుడో ఒక్కరోజున గబక్కన మృత్యు అనుకుంటాం, కానీ అది అనుక్షణము జరుగుతున్నదే. మృత్యు అనేది సర్వకాల సర్వావస్థల్లో మన అంటిపెట్టుకునే ఉంటోంది కనుక అది ఆ పని జరుగుతూ ఉంటే విశీర్యమాణులై పర్వినతో పోతున్నారు. ఎక్కడి నుంచో ఎక్కడికి వస్తున్నారో అక్కడి నుంచి పోతూనే ఉన్నారు. అందుకనే అన్నారు పెద్దవాళ్ళు, అహన్యహని భూతాని గచ్చంతి చయమాలయం. రోజుకి కొన్ని లక్షల జీవులు యముని ఇంటికి వెళుతున్నాయి అతిథులుగా. శేషాః స్థావరమిచ్చంతి. మిగిలిపోయిన వాళ్ళందరూ నేను బాగుంటే బాగుండు అనుకుంటూ ఉంటారు. కిమాశ్చర్యమతః పరం. ఇంతకంటే ఆశ్చర్యమైన విషయం ఏముంది అని అన్నారు. కాబట్టి వాళ్ళందరూ అట్టా పోతున్నా కానీ ఆయన ఏకాకారంగా ఉంటాడు. దానికి ఒక పోలిక చెప్పారు, అత్యద్భుతమైనటువంటి ఉపమానం చెప్పారు. నభంబుగతి, ఆకాశంలాగా. తక్కిన అన్ని భూతాలు కూడా నశిస్తున్నాయి, కానీ ఆకాశం అనేటువంటిది ఏ వికారము లేకుండా హాయిగా ఎప్పుడూ ఏకరూపంగా ఉంటుంది. ఎందుకనంటే అది పరమాత్మ యొక్క మొదటి ఆవిర్భావం. నభంబుగతి బ్రహ్మముతా చెడకుండునెప్పుడు. ఆ పరబ్రహ్మం అనేటువంటిది ఎప్పుడు చెడకుండా ఏకాకారంగా ఉంటుంది. నిశ్చలంగా, నిర్వికారంగా, నిరామయంగా ఉంటుంది. మనం దాన్నే ఏమంటారంటే వేదాంత శాస్త్రంలో నిత్యానిత్య వస్తు వివేకము అని అంటారు. నిత్యమైన వస్తువేది, అనిత్యమైన వస్తువేది. అనిత్యమైన వస్తువుని పట్టుకోవాలి, దాని ద్వారా నిత్యమైన వస్తువు దగ్గరికి వెళ్ళాలి. నిత్య అనిత్య వస్తు వివేకం కావాలి. అది చాలా చాలా అవసరమైనటువంటిది. ఎందుకనంటే నిత్యమునకు చేరుకోవాలి అని అంటే అనిత్య జ్ఞానం కూడా ఉండాలి. ఇది అనిత్యము అనేటువంటి భావన మనకు తెలియాలి. నిత్యానిత్య వస్తు వివేకము అనేటువంటిది ఉన్నప్పుడు మనకు మెల్లగా వేదాంతంలోకి వెడతాం. విచారణ చేయమన్నారు. నువ్వేమిటయ్యా, నీ సంగతి ఏమిటి, అసలు నువ్వెవరు అని అంటే నా పేరు చెబుతాడు, గోత్రం చెబుతాడు, లేకపోతే ఊరు చెబుతాడు, ఇంకోటి చెబుతాడు. అవన్నీ స్థిరంగా ఉంటాయా? అది కాదయ్యా, నువ్వెవరు అసలు అంటే విచారణ చేసి చివరికి ఏం చెప్పారు? శివానందరూప శివోహం.
చిదానందరూప శివ అహం. ఎందుకనంటే అది ఈ వస్తు విపరిణామాలు ఎన్ని జరిగినా కానీ ఏకరూపంగా ఉంటుంది. దాన్నే అస్మిత అంటారు. అస్మి, ఉన్నాను అనేటువంటి భావన. ఈ ఉండడం అనేటువంటిది నిన్ననా, ఇవాళ, రేపా అంటే దానికి ఏం సమాధానం చెప్పారంటే, కాదు, నిన్న, నేడు, రేపు అనేటువంటి భేదాలు సంబంధం లేకుండా ఉన్నాను నేను. నేను పుట్టకముందు ఉన్నాను, పుట్టినప్పుడు ఉన్నాను, చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటాను. అదే నిత్యమైన ఆత్మతత్వము అని చెప్పారు. అయితే ఆ దర్శనం అనేటువంటిది చాలా కష్టమైనది. దాన్ని చూడటం అనేటువంటిది కష్టమైనది. మనము ఇంద్రియాదులు ఏవి చూస్తున్నాయో అదే సత్యం అనుకుంటున్నాం, అనుభవిస్తూ కూడా. సత్యం కాదు. సత్యం అంటే ఏమిటి అర్థం చెప్పారంటే శాస్త్రకారులు త్రికాల అబాధ్యము అన్నారు. 3 కాలాల్లోనూ ఏకరూపంగా ఉండాలి, మార్పు పొందకూడదు. మనం కాదు కదా, సత్యం కాదు కదా. దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఏమిటంటే, పుట్టినప్పుడు జానుడున్నాం, పెరిగిన తర్వాత 6 అడుగులు పెరిగాం, తర్వాత తీసుకెళ్ళి పాడె మీద పెట్టారు. ఎన్ని మార్పులు, ఎన్ని వికారాలు, ఎన్ని రకాల వికల్పాలు వచ్చినాయి. వికల్పము ఒక్కటొచ్చినా సరే అది అనిత్యమే. మరి ఇన్ని వికారాలైతే అనిత్యత్వాన్ని మనం ఎలా గమనించకుండా ఉండాలి? కాబట్టి ఉన్నదేది ఏకం, సత్. సత్ అంటే ఉండటమే లక్షణంగా కలిగినది అని అర్థం. దానికి నిన్న ఉన్నదా, ఇవాళ ఉంటుందా, రేపు ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు లేవు. ఆ రకంగా ఉన్నదాన్నే బ్రహ్మము అని అంటారు. బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే అన్నారు అన్నమాచార్యుల వారు. ఇది గమనించాలి. ఈ గమనిస్తే ఏమిటి మనకేం లాభం అండి? బ్రహ్మం ఒక్కటే అనేటువంటిది గమనిస్తే మనకేం లాభం అంటే, మనం బ్రహ్మలో ఐక్యమైపోయి మనం కూడా ఏకంగా మిగిలిపోవాలి. నేహ నానాస్తి కించన అని వేదాంతం చెబుతోంది. ఇక్కడ అనేకం లేవు, ఉన్నదొక్కటే భగవంతుడే. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఈ అధిష్టానము, ఉపాధి, ఈ శరీరము, రఘునాథుడు అనే వ్యవహారం, రఘునాథ్ శర్మ అనే వ్యవహారం, ఇదంతా పోయి బ్రహ్మము అనేటువంటి ముసుగు వేసుకోవాలా? నా అస్తిత్వాన్ని అంతటినీ కోల్పోవాలా అని అంటే, నువ్వు కోల్పోయినా కోల్పోకపోయినా దానంతటి అది పోతూనే ఉంది. అవునా కాదా? మనం ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. నిన్న ఉన్న రఘునాథ్ శర్మ ఇవాళ లేడు, ఇవాళ ఉండే రఘునాథ్ శర్మ రేపు ఉండడు. అనుక్షణ పరివర్తమానమైనటువంటి ఈ దేహంలో నిత్యత్వాన్ని ఎట్లా భావిస్తాం మనం? మరైతే ఏమిటి గతి అని అంటే, అనిత్యస్థితి నుండి నిత్యస్థితికి వెళ్ళాలి మనం. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని ప్రార్థించమన్నది వేదం.